ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి నినాదం నేను విన్నాను నేను ఉన్నాను ఇది బాగా వైరల్ చేశారు అప్పట్లో. ఇప్పుడు తాజాగా చంద్రబాబు నాయుడు గారు రైతులకు సంబంధించి లేదంటే ఈ ధాన్యం కొనుగోలు మధ్యలో దళారులకు సంబంధించి కూడా కొత్తగా ఒక మాట అన్నారు. సమస్య ఎక్కడ ఉంటే అక్కడకు నేను వస్తా అని. ముఖ్యమంత్రి హోదాలో ఆయన వెళ్ళి సమస్యను ఇమీడియట్ గా పరిష్కరిస్తాను అంటే అంతకుమించి సంతోషం ఇంకోటి ఉండదు, అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. కాకపోతే అది సాధ్యం అవుతుందా అనేది ఇక్కడ కీలకం. రెండు అంశాలు ఇందులో ప్రధానంగా. ధాన్యం కొనుగోలు విషయంలో దళారులు లేకుండా ఎంతవరకు సాధ్యం అవుతుంది అనేది, అలాగే ఈ రేషన్ మాఫియాకి సంబంధించి సిఐడి విచారణ కూడా చేయిస్తున్నాం అంటూ నాదెండ్ల మనోహర్ గారు కూడా మాట్లాడడం జరిగింది. వీటన్నిటి మీద ఏం జరగబోతోంది, నిజంగా ధాన్యం కొనుగోలు విషయంలో రైతుల పక్షాన ఈ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు ఎంతవరకు వర్కౌట్ అవుతాయి అనేది అక్కడ కీలకమైన అంశం. ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ఒకటి రెండు అంశాలు ఇందులో. మైలేజ్ జనసేనకు పోతుంది కాబట్టి ఇప్పుడు ఇమీడియట్ గా చంద్రబాబు నాయుడు గారు తెర మీదకి వచ్చారా? నిజంగా మనోహర్ గారు మాట్లాడినట్టు, నిన్న బాబు గారు మాట్లాడినట్టు దళారులు అనే వాళ్ళు లేకుండా ధాన్యం కొనుగోళ్లు అనేవి జరిగితే నిజంగా రైతులు చాలా హ్యాపీ, కానీ సాధ్యం అవుతుందా? వ్యవస్థను ఏర్పాటు చేయకుండా గాల్లో దీపం పెట్టిన దేవుడు అని ఇదే వారం అంటే ఏంటండి ప్రయోజనం? ఇప్పుడు ప్రతి రైతు సేవా కేంద్రం ఉంది. ఆర్బీకే ఇప్పుడు ఆర్ఎస్ ఏదో పెట్టినట్టున్నారు, రైతు సేవా కేంద్రం ఆర్ఎస్సి ఏదో పెట్టారు. ఇప్పుడు రైతు భరోసా కేంద్రాలు లేదా ఈ రైతు సేవా కేంద్రం లేదా ఒక మండలం అనుకుందాం, ఒక మండలానికి సంబంధించి లేదా ఒక పంచాయతీకి సంబంధించి ఒక లారీ ఇచ్చి మీ పరిధిలో ఉన్న బియ్యం అంతా కూడా దాంట్లో వేసేయాలి. ధాన్యం అంతా ఇదిగో ఇన్ని గోతాలు ఇస్తున్నాం, మీకు ఇంత కాటా ఇస్తున్నాం, ఇంతమంది మనుషుల్ని ఇచ్చాం, ఒక 5గురు కూలీలు, ఒక లారీ ఇచ్చి ఒక మనిషిని సివిల్ సప్లైస్ అతన్ని ఇచ్చి వెళ్ళండి, వెళ్ళేసి ఆ ధాన్యం దాంట్లో వేయండి, ఎంత అయిందో కొలవండి, వేసేయండి, దానికి వాళ్ళకి 48 గంటలు డబ్బులు వేసేయండి. సింపుల్. ఇది కళ్ళ ఎదురుగుండా సింపుల్ పరిష్కారం ఇది. దీనికి కసరత్తు చేయక్కర్లేదు కదా. కసరత్ అంటే ఒరిజినల్ కసరత్ అది. అలా చెయ్యకుండా రైసు మిల్లర్లకు వార్నింగ్ ఇస్తున్నా, లేకపోతే ఇది వాస్తవంగా ఒక జర్నలిజంలో నేను లేకపోతే నేను కూడా సూపర్ ఈ హెడ్డింగ్ చదివి బాగుంది అనుకుంటా. జర్నలిజంలో నేను చూసిన వాడిగా మీరైనా చూసుంటారు కాబట్టి గ్రామీణ ప్రాంతాల్లో ఏముంటుంది, ఒక 10 ఎకరాలు ఉన్నటువంటి రైతు అయితే ఒక లారీ పెట్టగలడు దాన్ని. మామూలు 1 ఎకరం ఉన్నోడు 2 ఎకరాలు ఉన్నోళ్ళే ఎక్కువ ఉంటారు. వీళ్ళకి ఎన్ని బస్తాలు వస్తాయి? 1 ఎకరం ఉంటే 30 బస్తాలు 40 బస్తాలు వస్తాయి. అది మంచి ఆ ఏరియా సారాన్ని బట్టి ఉంటుంది. కొన్ని ఏరియాలో 25 బస్తాలు వస్తాయి, కొన్ని ఏరియాలో 50 బస్తాలు వస్తాయి, అట్లా ఉంటుంది. 1 ఎకరం ఉన్నటువంటి లారీ ఆడ పెడతాడు. అదే కదా. అప్పుడు ఏం చేయాలి? 10 మంది రైతులు కలిసి పెట్టుకోవాలి. ముందు అసలు ధాన్యం అక్కడ పంట కోత కొయ్యగానే ఎక్కడ పొయ్యాలి? ఇదేమన్నా వ్యవస్థ అసలు ఇన్నేళ్లలో ఉందా? ఇన్నేళ్లలో తెలుగుదేశం పార్టీనే కదా ఇబ్బందులు పడే రైతులు చాలా మంది ఉన్నారు. నేననేది ఇంతకాలం అత్యధికంగా పరిపాలించిన తెలుగుదేశమే కదా ఈ రాష్ట్రాన్ని. అవునవును. ఒక గ్రామీణ ప్రాంతంలో ఒక రైతు పంట పండించాక ఆరపోయడానికి ఏమైనా కేంద్రాలు ఉన్నాయా? లేవు కదా. మరి ఏం చేయాలి? అతను రోడ్డు మీద ఆరబోసుకోవాలి ఫస్ట్, కళ్ళాల మీద ఆరబోసుకోవాలి. ఈ టైం ఏముంటది? మంచు. మంచుతో అది ఇది అవుతుంది, పాడైపోద్ది. కాబట్టి ఏం చేయాలి? అతను అర్జెంటుగా తీసుకెళ్ళి రైస్ మిల్కి అమ్ముకోవాలి. రైస్ మిల్కి వెయ్యాలంటే ఏం చేయాలి? ఓ ట్రాక్టరో లారీనో పిలుచుకోవాలి. దాని ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ ఎంత ఉంది? ఇవాళ భారీగా ఉంది. కాబట్టి ఏం చేయాలి? ఇతను ఏం చేస్తాడు? ఇప్పుడు ట్రాన్స్పోర్టేషన్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక రైతుకి ఒక 50 బస్తాలు పండినాయండి, 2 ఎకరాలు ఉంటే ఒక 70 బస్తాలు 80 బస్తాలు పండినాయి అనుకుందాం. అతనికి ఈ ట్రాన్స్పోర్టేషన్ చూస్తే 2000 3000 అడుగుతాడు ట్రాక్టర్. అతను 2000 రూపాయలు 3000 రూపాయలు పెట్టి ప్లస్ కూలీలు కావాలి కదా అక్కడికి. స్వయంగా రైతు మోసి పెట్టుకోవడం సాధ్యమవుతుందా? అన్ని బస్తాలు ఇదివరకటి రోజుల్లో ఓపిక ఉండేది, చేసుకునేవాడు. ఇప్పుడు అట్లాంటి ఓపికలు లేవు కాబట్టి కూలీలు పెట్టుకోవాలి. కూలీకి ఒక 200 ఇవ్వాలిగా. ఒక్క కూలీతో అవ్వదు కదా, 2 3 కూలీలు పెట్టుకోవాలి కదా. ఎత్తేటప్పుడు దించేటప్పుడు 2 చోట్ల కావాలి కదా.
లేదు ఎత్తేటప్పుడు వరకు అనుకుందాం. ఎత్తితే వీళ్ళకి ఒక 400-500 రూపాయలు కూలీలకు ఇవ్వాలి. నెంబర్ 1, అది కూడా దొరకరు కూలీలు ఇవ్వాలి. ప్లస్ ఈ ట్రాక్టర్ అతనికి 2,000 రూపాయలు ఇవ్వాలి. 2,500 రూపాయలు పెట్టి అక్కడికి పంపిస్తే నువ్వు ఇచ్చేది ఏంటది? మద్దతు ధర. అందులో రైస్ మిల్లర్ ఏం చేస్తాడు? తాళని లేకపోతే అదని ఇదని ఒక 10% తీసి అవతల పడేస్తాడు. తీసేసి తను వాడుకుంటాడు, అది పారేయడు, దాంట్లో తినేస్తాడు ఒకటి. ఈ ప్రభుత్వ మద్దతు ధర ఇప్పుడు దొరకట్లేదయ్యా, తగ్గించుకో అంటాడు. 100-200 తగ్గించుకోవాలి అంటే 1,850 రావాల్సిన చోట 1,650 వస్తుంది. ఈ ట్రాక్టర్తో కూడా కలిపితే అతనికి 1,400 వస్తుంది. దాంతో ఏం చేస్తున్నాడు? బ్రోకర్ వెళ్ళి ఓ లారీ పట్టుకొచ్చేస్తాడు బ్రోకర్. వీళ్ళందరికీ 1,400 ఇస్తానబ్బా నేను, నాకు ఇచ్చేయండి. సరే వీళ్ళకి కూలీ పని కూడా లేదు వీళ్ళకి, కాబట్టి 1,400కి అమ్మేస్తున్నారు. కొంతమంది మరీ ఇదైపోయి 1,200కే అడుగుతున్నారట బ్రోకర్లు. ఇప్పుడు అక్కడ అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని, అంటే వర్షం వస్తుంది, తుఫాన్ వస్తుంది, ఏం చేయమంటా, తప్పదు, నాకు 1,200 ఇస్తేనే నేను ఇస్తాను క్యాష్, ఇమ్మీడియట్ క్యాష్ కావాలి అక్కడ. నాకు నేను ఈ ఫీల్డ్లోకి వచ్చిన 30 ఏళ్లలో నా బాధ ఎప్పుడు అదే అనిపిస్తుంది. అరే మద్దతు ధర అంటారు, చేతిలో క్యాష్ పెట్టుకుని, ఇప్పుడు పెన్షన్ ఇస్తున్నారు కదండి, అట్లా క్యాష్ పట్టుకుని ఓ సివిల్ సప్లైస్ వాళ్ళు వెళ్ళి లోకల్గా ఉన్నటువంటి ఆర్బీకేలో అక్కడ ఉన్న సచివాలయాల ద్వారాను అక్కడ ఉన్న రైతులంతా తెలుసు కదా, ఓ లారీ పట్టుకెళ్ళిపోయి వేసేసుకుని చేతికి డబ్బులు ఇచ్చేసి వచ్చేస్తే దేవుళ్ళు కాదండి, దేవుళ్ళు ఎవరా? కానీ ఎవడన్నా ఒక్కడన్నా చేస్తాడు అది? ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా చేస్తారు అది? ఇప్పుడు నేను అదే చెప్పినట్టున్నారు బాబు గారు, మిల్లర్లు ఇబ్బంది పెట్టద్దు, 48 గంటల్లో వాళ్ళకి డబ్బులు ఇచ్చేయండి అని రైతులకి. మళ్ళీ మీరు మిల్లర్ అంటున్నారు, మిల్లర్ దగ్గరికి వెళ్ళాలంటే ఈ ప్రాసెస్ అంతా అవ్వాలి కదా. అదే అవును, అక్కడ పొలం దగ్గర నువ్వు తీసుకుంటే కదా. అదేలే, అవును. మిల్లర్తో ఎవడు గొడవ పెట్టుకోడు, దళారీ కదా సార్, మిల్లర్ ఎందుకు వెళ్తాడు? మరి ఇంకా దళారీ తీసేసుకున్నాక ఇంకా రైతుకి ఏం చేస్తాడు న్యాయం? అదే కదా, ఇంకా న్యాయమే ఉంది అక్కడ. ఈయన ఈ ఫీల్డ్లోకి వెళ్ళడానికి ఇప్పుడు మంత్రులు వెళ్ళారు చాలా చోట్ల, వాళ్ళు అడుగుతున్నారు మంత్రుల్ని, 1,200 ఇస్తానంటున్నారు, 1,300 ఇస్తానంటున్నారు, ఎవడొస్తుందండి మాకనేసి. వాళ్ళు వెంటనే ఏమంటారు, అవును అక్కడ ట్రాన్స్పోర్టేషన్, మరి ట్రాన్స్పోర్టేషన్ ఎవడ ఏర్పాటు చేస్తాడు? ఇట్లాంటప్పుడు ఏం చేయాలా? ఆర్టీసీ దగ్గర పనికిమాలిన బస్సులు చాలా ఉంటాయి, సీట్లు పాడైపోయి అట్లాంటి, అవసరమైతే ఆ సీట్లన్నీ పీకేసి ఆర్టీసీ బస్సును మండలానికి ఒక 2 బస్సులు ఇచ్చి దాంతో 10 రోజుల పాటు నడిపించచ్చు కదా వీటి కోసం. అదే కదా, అవును. పరిష్కారం చెయ్యాలి అన్న కమిట్మెంట్ ఉంటే ఇంతమంది స్టాఫ్ను పెట్టుకుని ఏంటంటే మనం చేసేది నాకు అర్థం కాదు. 2 రోజుల తర్వాత ఇవ్వడం ఎందుకు? ఇవాళే తీసేసుకో, స్పాట్లో తీసేసుకో. నేను చెప్తున్నా, ఒక మనిషి నిన్ను దేవుడిగా కొలవాలంటే లేదా నువ్వంటే ప్రేమ పెంచుకోవాలంటే వాడి కష్టంలో నువ్వు తోడు ఉండాలి. కానీ నువ్వు దోచుకునే వాళ్ళకి తోడుంటున్నారు మీరంతా. చెయ్యాల్సిన పని ఏంటి? ఓ లారీ పట్టుకెళ్ళు, రైతు దగ్గర నుంచి నువ్వు తీసేసుకో. బ్రోకర్ ఎందుకు? లేదా నీకు అంత ఇది ఉందా? ఆ బ్రోకర్లని నువ్వే పెట్టుకో, వాడికి 10 రూపాయలు నువ్వే కమిషన్ ఇయ్యి, శుభ్రంగా రేటు ఒరిజినల్ డబ్బులు రైతుకి. ప్రతిసారి రైతు మోసపోతానే ఉంటాడండి. ఇలాంటి వార్తలు రాసి 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 పరిష్కారాలు చెప్పి 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 నాకు నా మీద నాకే అసహ్యం వేసింది. కానీ మన బాధ్యత చెప్తానే ఉంటాం. నిజంగా బాధేస్తుందండి, ఎందుకంటే పాపం వాడు రాత్రి పగలు 6 నెలల పాటు కష్టపడి ఓ పండిస్తే మనం తింటోంది అది. ఆ రైతుకి ముద్ద పెట్టలేకపోతున్నాం, ఆ రైతు ముద్ద లాక్కుంటున్నాం. మధ్యలో ఇంతమంది బ్రోకర్ పైసా కష్టపడకుండా తింటున్నాడే బ్రోకర్ గాడు. మరి ఆ బ్రోకర్లు బ్రతికేస్తుంటే దాన్ని చూస్తా కూర్చుని కఠినంగా వ్యవహరిస్తాం, సీరియస్గా స్పందిస్తాం. స్టేట్మెంట్లు కానీ కొసరు విషయం దగ్గర నుంచి అసలు విషయం దగ్గరికి వచ్చిందా? పోనీ జనసేన వల్ల అయినా రైతుల దగ్గరికి, రైతు సమస్యల గురించి ఎక్కడో షిప్ దగ్గర మొదలైన వ్యవహారం ఇప్పుడు రైతులు దళారీ వ్యవస్థ గురించి మాట్లాడుకుంటున్నారంటే ఒక రకంగా ఇది ఒక గుడ్ సైన్ అని అనుకోవాలా? దానికి దీనికి సంబంధం లేదండి. అదేమో అమ్ముకునేది, ఇదేమో కొనుక్కునేది. దీంట్లో ఒకటి నాదెళ్ల మనోహర్ ఫాలో అప్ చేస్తున్నారు. అవును అవును. ఒక ఆస్పెక్ట్లో ఒక మంచి పని చేసింది ఏంటంటే, జగన్ ఇంతకుముందు 6 రోజులు ఇస్తానన్నాడు, ఇవ్వలేదు. అప్పట్లో కొడాలని 15 రోజులు అన్నాడు, ఇవ్వలేదు. వీళ్ళు 48 గంటల్లో డబ్బులు వేస్తున్నాను అంటున్నారు. గుడ్.
వాళ్ళతో పోల్చుకుంటే బెటర్. అవును, నిజంగా పడితే. కానీ ఓన్లీ సమస్యల్లా సేకరించే విధానాన్ని గురించి ఆలోచించట్లేదు. ఇసుకలో ఎట్లాంటి ఫెయిల్యూరో ఇక్కడ కూడా అదే ఫెయిల్యూరు. ఇసుకలో ఏంటి, నా దగ్గరికి నా ఇంటికి వచ్చినప్పుడు నా దగ్గర 2,000 తీసుకుంటే 3,000 తీసుకుంటే లారీకి 5,000 తీసుకుంటే అది నువ్వు ఫ్రీ ఇసుక నాకు ఇచ్చినట్టు. అవును, నా దగ్గర 40,000 తీసుకుని ఫ్రీ ఇసుక అని స్టేట్మెంట్లు ఇస్తే ఏం బాగుంటది? అవును, ఇది సేమ్. నేను అంతా చూస్తున్నాను కాదు, నువ్వు ఒక లారీ పంపించి వాళ్ళు అమ్మకపోతే వాళ్ళ తప్పు. అవును, అక్కడే డబ్బులు ఇచ్చేస్తానంటే వాళ్ళు అమ్మకపోతే వాళ్ళ తప్పు. కానీ నువ్వు లారీ పంపించకుండా వాడే లారీ తెచ్చుకున్న తర్వాత బ్రోకర్లకు అమ్మేసుకున్న తర్వాత నువ్వు బ్రోకర్ దగ్గర తీసుకుని బ్రోకర్కి డబ్బులు వేస్తావు. ఇక్కడ రైతుకి అయ్యో, రైతుల దగ్గర నుంచి వీళ్ళు ఏం చేస్తారు, బ్రోకర్లు ఈ ధాన్యంతో పాటు ఆ పాస్బుక్లు తీసుకుంటారు, బ్యాంక్ పాస్బుక్, ఆ కార్డులు తీసుకుంటారు, ఏటీఎం కార్డులు. అవును, తీసుకున్న తర్వాత ఇది రాగానే వాళ్ళే డ్రా చేసుకుంటారు. ఇది మనకు తెలిసిన సత్యం, నేను చూసిన సత్యం, నేను కవర్ చేసిన సత్యం. ఇప్పుడు ఏమైనా మారిందని తెలియదు నాకు. అవునవును, అదే కంటిన్యూ అవుతుంది. రైట్, చూద్దాం సార్. మొత్తానికి ఒక కొత్త నిర్ణయం తీసుకోబోతుందా రాష్ట్ర ప్రభుత్వం? నిజంగా దళార్లు లేకుండా ధాన్యాన్ని నేరుగా కొనుగోలు చేస్తే రైతులు చాలా హ్యాపీ. కానీ దానికి సంబంధించి ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి తర్వాత దాన్ని పకడ్బందీగా పక్కా ప్రణాళికతో చేస్తే ఉంటుంది. లేదు ఇలా పై స్టేట్మెంట్స్కి మాత్రమే పరిమితం అయితే రైతులు కష్టాలు మామూలే, ఈ నాయకుల స్టేట్మెంట్లు మామూలు అన్నట్టుగా ఉంటుందా? చూద్దాం ఏం జరగబోతుందో.